హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఇంకో వెరైటీతో మీ ముందుకు వచ్చానండి. ఇవి ఏ మసాలా కర్రీ అంటే పెద్ద వంకాయలు ఉంటాయి కదా దొడ్డుగా, ఆ కర్రీ మసాలా అది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా చాలా రుచిగా రావాలంటే నేను చేసిన విధంగా చేయండి, చాలా సూపర్గా వస్తుంది. నేనైతే కొంచెం పెద్ద వంకాయలు చూపిస్తున్నాను కదా, అలా పెద్దగా కట్ చేసుకోవాలి. కొంచెం వాటరు కొంచెం ఉప్పు నీళ్ళలో నాననివ్వాలి. అలా నాననిస్తేనే చేదు అనేది రాదు వంకాయలకి. ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి పెద్ద వంకాయలు. తర్వాత వీటికి కావాల్సినవి మసాలాకి పల్లీలు, నువ్వులు, చెక్క, లవంగం, సాజీరా, యాలుకాయ ఇవన్నీ తీసుకోవాలి. నేనైతే ముందే కాల్చి తీసుకున్నాను. తర్వాత ఒక 2 టమాటాలు తీసుకోవాలి. నేనైతే ఒక 2 టమాటాలు పెద్దవి తీసుకున్నా, ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 4 ఆనియన్ తీసుకున్నాను, చిన్న చిన్నవి. పెద్దవి అయితే మీరు ఒక 2 తీసుకోవచ్చు. తర్వాత మనము వంకాయని ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 టేబుల్ స్పూన్ వేసుకొని తర్వాత ఈ పెద్ద ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందని నేను ఫస్ట్ ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి, కొంచెం పసుపు వేసుకొని మగ్గనివ్వాలి. మరీ ఎక్కువ మగ్గనివ్వద్దు, ఒక 70% అట్లా మగ్గనివ్వాలి. పసుపు ఇంకా సాల్ట్లో మగ్గనిస్తే సప్పగా అనేది రాదు, చాలా టేస్టీగా వస్తుంది, చాలా రుచిగా కూడా వస్తుంది. ఇలా ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఇలా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోయాయండి, చూడొచ్చు మీరు వీడియోలో. ఇలా మగ్గిపోయాక మనం పక్కన తీసుకోవాలి. ఇలా మగ్గనివ్వాలి, మనం పక్కన తీసుకోవాలి. తీసుకొని తర్వాత మనము మసాలా ప్రిపేర్ చేసాం కదండి, అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను దీని తర్వాత చూపిస్తాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, చూస్తేనే అర్థమవుతుంది కర్రీ ఎలా చేయాలనేది. చాలా టేస్ట్గా వస్తుంది, చాలా రుచిగా కూడా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత మనం మసాలా పట్టుకోవాలండి. ముందుగా అయితే పల్లీలు, నువ్వులు, చెక్క అవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకున్నాక కొంచెం చింతపండు వేసుకోవాలి. మనం చూపించినాము కదా, అవి ఒక 2 ఆనియన్ తీసుకోవాలి. తర్వాత టమాటాలు తీసుకోవాలి. ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి, బరస వద్దు, మెత్తగా పట్టుకోవాలి మిక్సీ. నేను చూపించిన విధంగా ఇలా మెత్తగా పట్టుకొని తర్వాత మనం వంకాయలు ఫ్రై చేసాం కదా, ఆ నూనెలోనే కర్రీ రెడీ అవుతుందండి. తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, కొంచెం తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత మనం దీంట్లోనే అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. నేను తాలింపులోనే వేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము మసాలా పట్టుకున్నాం కదా, ఆ మసాలా ఇప్పుడు వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, కింద మాడిపోకుండా చూడండి. అలా అయితేనే చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. చాలా కలర్ఫుల్గా వచ్చింది కదండి, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది కర్రీ అయితే. తర్వాత మనం కొన్ని నీళ్ళు పోసుకొని ఉడకనివ్వాలి, అప్పుడే కొంచెం పచ్చివాసన పోతుందండి. కొబ్బరి పొడి వేసుకోవాలి ముందుగానే. కొబ్బరి పొడి వేసుకొని, కొబ్బరి పొడి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇలా కొబ్బరి పొడి వేసుకొని చాలాసేపు ఒక 10 మినిట్స్ దాకా ఉడకనివ్వాలి. అలా అయితేనే పచ్చివాసన పోతుందండి, చాలా బాగా వస్తుంది కర్రీ అయితే.
ఇగో సగం ఉడికింది కదా, ఇప్పుడు మనము ఇలా ఉడికింది కదండి. తర్వాత మనము ఫ్రై చేసుకున్న మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇలా దగ్గరికి పడేంత వరకు కలుపుకోవాలి. తర్వాత మనం బ్రింజల్ ఫ్రై చేసుకున్నాం కదా వంకాయలని, ఆ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకోవాలి అట్లా అన్నీ ఒక దగ్గర వేస్తే మెత్తగా అయిపోతుంది. అక్కడొకటి ఇక్కడొకటి వేసుకోవాలి. అలా అయితేనే చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఎలాంటి ఏ మసాలా వేయలేదు, మన ఇంట్లో ఉన్న మసాలాతోనే తయారు చేసుకోవచ్చు ఈ కర్రీ. చాలా టేస్టీగా వస్తుంది. ఇలాంటి వంకాయలేమో చాలామంది పచ్చడి చేస్తూ ఉంటారు, రోటి పచ్చడి అని అట్లా చేస్తూ ఉంటారు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఇవి ఒక 2 మినిట్స్ దాకా ఉడకనివ్వాలి. ఇలానే మూత పెట్టేసి ఒక 2-5 మినిట్స్ వరకు వేగనివ్వాలి, మీడియం మంట మీదనే. తర్వాత కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి వేసి ఇలా ఉడకనివ్వాలి. ఒక 5-10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి, చాలా టేస్ట్గా వస్తుంది. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.